హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. నీకు నేను డబ్బులు 500 రూపాయలు ఇచ్చావు. ఏం చేసావు? వాడుకోమన్నావుగా, అందుకే వాడుకున్నానయ్యా. వాడుకోవడం ఏంటి? నీకు మొత్తం 500 రూపాయలు నిన్ను వాడుకోమని నేను చెప్పలా. నీకు 100-50 రూపాయలు వాడుకోమని, ఇంట్లోకి వాడుకోమని చెప్పేది. అది వాడు వారం చూడవాడు, ఇది రోజు వాడు వస్తాడు, వాడికి డబ్బులు ఇవ్వమని చెప్పా. వాడికి కట్టావా? కట్టలేదు, చెప్పలేదు. కట్టమని చెప్తే కట్టేదాన్ని. పంపించేవాడే సార్. వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు వస్తాడుగా, మళ్ళీ అడుగుతాడుగా. ఈరోజు సెలవు పెట్టాను, మరి నాకు ఖర్చుగా డబ్బులు లేవు. నా పరిస్థితి ఏంటి? డబ్బులు ఏం చేసావు అసలు? చీర కొనుక్కున్నానయ్యా, మన ఎప్పుడో తీసుకున్న చీర. చీర కొనుక్కోవడం ఏంటి? 500 రూపాయలు చీరలు ఏమొస్తాయి? వస్తుంది. 500 చీర కొన్నా, ఇవాళ వచ్చాడు ఇచ్చేసాను. ఎప్పుడు కొన్నావు? మన 4 రోజుల ముందు కొన్నా. ఎంత ఇచ్చావు అప్పుడు? ఎవలా చీర తీసుకుని ఇంట్లో పెట్టుకున్నా. వచ్చేవారు ఇస్తానన్నా, ఇప్పుడు ఇచ్చాను. ఆడు ఇచ్చాడు, నువ్వు ఇచ్చేసావు. అంటే ఈ రకంగా వెళ్ళిపోతున్నాయి ఒకటి. బీరో చీరలు ఏం చేస్తావు మరి? బీరోలో ఉన్న చీర పాత పడిపోయిన చీరలు కొత్త కొనుక్కోతే చీర ఏంటి? పాత పడిపోయినాయి చీరలు పాత పడిపోయినాయా? నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఆశాలు ఏ బాకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు నాటకాలు వేసావంటే మటుకు దెబ్బడి దిబ్బడి ఇంకా నీకు పగిలిపోద్ది. ఆశాలు వేసావంటే నేను డబ్బులు ఏంటయ్యా 500 ఇచ్చే పెద్ద ముందే చెప్పాలి. 500 ఇస్తేనే మరేంటి? నువ్వు 500 ఇస్తే వాడుకో అమ్మా అని చెప్పాలి. ఇంత వాడుకోమంటే అంతే వాడుకున్నా. నువ్వు ఖర్చు పెట్టుకోమన్నావు కాబట్టి నేను ఖర్చు పెట్టుకున్నాను. మా తమ్ముడు ఎందుకు వెళ్తాను నేను? మీ తమ్ముడికి నీకు ఇద్దరు అంతే. అవునయ్యా, నువ్వు 500 తీసుకున్నందుకే మా తమ్ముడు తెలవాలి అక్కడ. ఏంటి నేను ఇంట్లో వాడుకోమని నీకు ఇచ్చా అంటే ఇంట్లో వాడుకోమని చెప్పలా. ఇదిగో అమ్మా 500 అని ఇచ్చా, నాకు ఇచ్చావనుకని నేను కొనుక్కున్నాను అయ్యా. నేను నీకు ఇవ్వడం అంటే నీకు 500 ఇచ్చాను వాడుకోమని. ఏ రోజు సార్ ఇచ్చావా? పండగ వస్తుంది కానీ ఇచ్చే ఉంటాం. రోజు చెప్పామా ఇగో నా దగ్గర ఎంత ఉన్నా ఈ సపరేట్ గా వాడుకోమని చెప్పి నీకు ఇస్తా. ఈ ఇంట్లో వాడుకోమని నీకేం చెప్పలా. ఈయన దగ్గర ఉంచు అని చెప్పా. నా చేతి ఇచ్చావు, వాడుకోమని ఇచ్చావు. నువ్వు చెప్పలేదు అయ్యా ఇది కట్టాలి అది కట్టాలని చెప్తే నేను దాచించేదాన్ని. నువ్వేం చెప్పలేదు కాబట్టి నేను కొనుక్కున్నా. ఇప్పుడు మనం గొప్పవడం కాదు. 500 ఎక్కువ. నాకు 500 ఎక్కువ. 500 ఎక్కువ. నువ్వు 100-50 వాడుకోవాలి అంతవరకే. ఆ మిగతా 400 నువ్వు తీసుకొచ్చి మీ అన్న దగ్గరికి వెళ్తావా, మీ అమ్మ దగ్గరికి వెళ్తావా, మీ బాబు దగ్గరికి వెళ్తావు. వెళ్ళి ముందు అర్జెంట్ గా తీసుకొచ్చి నా డబ్బులు నాకు అవునయ్యా. ఎవరో 4 రోజులు అవుతానే ఇస్తా. అప్పుడు సంపాదించుకోవడం రేపు పొద్దున్నే పనికి వెళ్ళిపోతే చెప్పు ఏంటి చెప్పు. 500 చెప్పదు కడుతున్నా అంటే ఇచ్చే సంవత్సరానికి వాడుకోమని 500 ఇచ్చే అన్ని మాట్లాడుతున్నావా? అబ్బాయి తెచ్చి పడతారు అందరు 400. ఒక 500 ఇచ్చావు కానీ బద్ద ఒక మాట్లాడుతున్నా కాను చిరాకు పుట్టింది. తీసుకుపోయి చాలు ఏం చేసుకో నేను చేసుకో. సోది మాటలు నువ్వు ముందు వెళ్ళి మీ అన్న దగ్గరికి వెళ్తావు, మీ తమ్ముడు దగ్గరికి వెళ్తావు. వెళ్ళి తీసుకుని ముందు డబ్బులు బట్టలు చదువుకోను. ఎందుకు చదువుకోలే? బట్టలు చదువుకుని దెబ్బే నాకు అసలు అవసరం. అలా ఎందుకే ఆ డబ్బులు వాడికి దెబ్బి 100-50 వాడుకోమంటే నిష్ఠాసారంగా వాడేసి. నీ మాట తప్పు. ముందే చెప్పాలి. నువ్వు చెప్తే నేను అటు ఇచ్చేదాన్ని. నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి నువ్వు కొనుక్కోమన్నావా అని నేను ఆ దేశంలో వెళ్ళి నేను కొనుక్కున్నాను అయ్యా. 500 నువ్వు పెట్టావు అనుకుంటున్నా. పండపూట చీర పెట్టావు అని నేను అనుకుంటే ఏంటి మాటలు? పండగ పూట 1000 రూపాయలు 10,000 పెట్టి చీర కొనుక్కుంటారే. నాకు ఉన్నది 500 చాలు. 500 ఆయన 500 ఇచ్చాడు, అదే చీర కొనుక్కున్నాను. నేను సంతోషపడతాను. 500 ఏం చేసావు అని అంటేస్తాగా. పానీలో మా ఆయన సంపాదనకి 500 ఇచ్చాలే. పానీలో 500 చీర కొనుక్కుంటే 1000 రూపాయలు మాకు అక్కర్లా. 500 చాలు. 500 సోపర్. నేను 1500 పెట్టి చీర కొందాం అనుకున్నా. నీకు 500 మిగిలిపోయిన థ్యాంక్స్. దాచుకొని సూపర్. ఇంకా కొనుక్కోండి. ఎక్కువ ఖరీదు కొనుక్కో. 500 చాలు మాకు. మా మహాలకి 500 చాలే చీర. పానీలో 500 కొనుక్కుందిలే. పానీలో వదిలేకుండా 500 ఇచ్చాను 10 సార్లు అంటావు ఎందుకు?
చూస్తున్నా నేను తప్పు అని చేస్తా. 500 ఏంటయ్యా, 7 రూపాయలు అడిగి తీసుకోవాల్సింది. 500 ఇచ్చాడా ప్రేమగా నేనైనా కొనుక్కొచ్చుకున్నా. వచ్చాక 500 దించుకుంటున్నావు ఎందుకు? ఏదో ప్రేమ కొనుక్కుందిలే కానీ వదిలేట్లా అప్పోడంట. అప్పో ఎప్పుడు వస్తానే ఉంటాడులే, ఇప్పుడు వస్తానే ఉంటాడు. వారానికి ఒకసారి వస్తే ఏంటి నువ్వు అప్పు చేసింది? చీరల వల్ల అప్పులు అయితే అవును, ఎట్లంతా దిగిపోతున్నాయి కదా చీరలు. నీ చీరలు కొనడం వల్ల నీ అప్పులు అయితే. అవును, ఆ సంగతి నీకు తెలుసా? తెలియదులే. చీరలు ఎవరు కట్టుకుంటారో ఏంటో తెలియదు కానీ అలా మగ్గిపోతున్నాయి చీరలు. బట్ట ఏమో మాకు 5 చీరలు అంటేనే అల్లాడిపోతున్నాను. బీరోకి చీరలు కొన్నావా? మా అమ్మ పెట్టిన చీరలు అయ్యి. మీ అమ్మ పెట్టిందా? లేదే. మళ్ళేంటి మొళ్ళే పెడతారు, మా అమ్మలో పెట్టారు. పప్పులు పెడతారు. ఆ పప్పులు ఇప్పుడు ఏం కాలే, నా చీర పెట్టాను చెప్పిన పప్పులు ఇప్పుడు ఏం చెప్పలేదు మాకు. మేము డాన్స్ చేసుకున్నాం, మీరు మాత్రం అమ్మ ఇంటి నుంచి అన్ని తెచ్చేస్తారు. ఎక్కడ నుంచి అన్ని తెచ్చేస్తాను చెప్పలేదు. చీర ఒకటి పెడతానని చెప్పాను అంతే కానీ పప్పులు చెప్పులు ఏం అట్లా నుంచి ఏం తీసుకెళ్ళకుండా ఉండండి చాలు. ఏం తీసుకెళ్తున్నారు మీళ్ళలోంచి? ఇంట్లో ఏం తెచ్చి ఇచ్చా? బిందులు అంట, బిందులు మాకు ఉన్నాయి తెచ్చుకున్నామయ్యా. చూసారు కదా, ఇది సరదాగా సన్నివేశం, సరదాగా తీద్దాం అనుకున్నాము. మాకు ఎప్పుడు పని 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 అని కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సరదాగా జోక్స్ గా సరదాగా ఉండాలి అని చెప్పేసి మీరు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. మనం పని 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 ఎప్పుడు పరిగెట్టుకోకుండా అది ఉండాలి, అది ముఖ్యమే. అందులో ఈ చిన్న సన్నివేశం అది సరదాగా మిద్దరం ఒక ఫన్నీగా ఒక గొడవలాగా అని ఊరికి ఒక 500 రూపాయలతో మన బడ్జెట్ కి బట్టికి మనం చిన్నవి ఇది చేసాం మేము. ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే, సరదాగా. ఎందుకంటే పాపం ఆడవాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది కలుక్కోకుండా మీ ఏదో వాళ్ళ పుట్టింటి గురించి మా ఇంట్లో గురించి 500 రూపాయలు ఇచ్చని చెప్పి చిన్న గొడవలాగా మొదలు పెట్టుకొని సరదాగా ఈ వీడియో తీసాం. దానికి మీరు లైక్ చేస్తారని, సబ్స్క్రైబర్ చేస్తారని చెప్పి వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ.